కాడగలిసిన కాడగలిసిందంటాం కదా, అంటే దారి తప్పిపోయడం అన్నట్టు. కాడగలిసినటువంటి మెట్రో అనాలోచిత నిర్ణయాలతో ఉన్న రైలు ఆగం, పెత్తనం కేంద్రం చేతుల్లో పెట్టి ఉత్త చేతులతో వెనుదిరిగిన సీఎం. మొదటికొచ్చిన మెట్రో రుణ వ్యవహారం, ప్రాజెక్టులు మళ్ళీ అధ్యయనం చేయాలన్న కేంద్రం, ఫ్రస్ట్రేషన్లో సీఎం, మీడియా భేటీ రద్దు. ఈ వాస్తవాలు ఏంటి? అనాలోచిత నిర్ణయం అంటే పెత్తనం కేంద్రం చేతిలోకి వెళ్ళింది. విషయం ఏంటంటే అధ్యయనం చేద్దాం, మీకు కన్సల్టెన్సీ కూడా మీరు ఏది ఈ మెట్రో వ్యవహారాలు మొదటి విడత రెండవ విడత వ్యవహారాలలో పనులు చేయడానికి, మీకు వ్యవహారం చేయడానికి, ట్రాన్సాక్షన్ పని చేయడానికి ఎస్బీఐ నేతృత్వంలో నిర్ణయం ప్రకారం పని ముందుకెళ్దాము అని కేంద్రము నిర్ణయం చేసింది. నిన్న దాకా ఎస్బీఐ మీద గొడవ చేసి ఎస్బీఐ మీద మీ సంగతి తెలుస్తాం, మీ అంతు తెలుస్తాం అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ అధికారులు అక్కడ తలదించుకోవాల్సిందే అవసరాన్ని క్రియేట్ చేసి కేంద్రం పంపించేసింది. ఇదే వార్తని మాత్రం సక్సెస్ఫుల్ అని చెప్పేసి కొన్ని పత్రికలు ఏ విధంగా రాశారు చూద్దాం. ఏమండి వార్త ఇదే కదా, ఒకటే వార్త కదా. జరిగింది ఢిల్లీలో. రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు కలిసి మాట్లాడుకున్నారు. మెట్రో వ్యవహారము, ఎస్బీఐ వ్యవహారం, ఇది వార్త వాస్తవం. కానీ మరి ఈ పేపర్లో ఇట్లెందుకు వచ్చింది, ఆ పేపర్లో ఎందుకు వచ్చింది అట్లా వార్త? ఇక్కడ ఏమి, మెట్రోపై చర్చలు ఫలప్రదం, ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తృత సమగ్ర అధ్యయనం, కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్. ఇది ఫలప్రదం ఎట్లా అవుతుంది? మన జుట్టు తీసుకెళ్ళి కేంద్రం చేతిలోనో వాళ్ళ చేతుల్లో పెట్టుకొచ్చినప్పుడు మన పెత్తనం పోయిన తర్వాత మన పెత్తనం లేకుండా వాళ్ళెవరో పెత్తనం చేస్తుంటే మరి అది సఫలం ఎట్లా అవుతుంది? అంటే మన పనంతా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఇతనికి తినడానికి ఎలాంటి అవకాశం లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టేయడానికి వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని చెక్ పెట్టారు ఫస్ట్. తర్వాత శరణ్ కోరుకునేలా ఢిల్లీకి రప్పించుకొని అక్కడ వాళ్ళు మొత్తం చూసుకొని మేమున్నా అని చెప్పేసి ఈయన ఒక రిప్రజెంటివ్ ఏజెంట్గానే మార్చేయాలి. అంటే పని చేసేటువంటి కమిషన్ బేస్. మనం సహజంగా వడ్లు కొనేటప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే పద్ధతి అవలంబిస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన వడ్లు రాష్ట్ర ప్రభుత్వాలు కింది స్థాయిలో, గ్రామీణ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసి పెడతాయి. అంటే వడ్లు కొనేసి ప్రాసెస్ చేసి మళ్ళీ బియ్యం చేసి కేంద్రానికి అప్పచెప్తుంది. ఈ పని చేసినందుకు కమిషన్ వస్తుంది. సేమ్ ఇదే ఇప్పుడు కూడా మెట్రోని ఆ విధంగా మార్చే పరిస్థితులు వచ్చినాయా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో ఇది విషయం. సంస్థ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణగా అయిపోయింది. ఎస్బీఐ క్యాప్స్ సంస్థ నివేదికే అంటే ఇక నివేదిక ఎస్బీఐ ఏమిస్తుంది? మీరు చెప్తే మీ మాట మిమ్మల్ని బొల్లో చేసే కదా, మీ మీద కేసేసి మెట్టకాయలు వేసి మీ తలదింపులు తీసుకొచ్చి మీ డబ్బులు, మీ 1000 కోట్ల రూపాయలు మీ కాదు మన ప్రజల డబ్బులనే ఆపేసింది ఈ ఎస్బీఐ కదా. మరి ఈ ఎస్బీఐ చేతుల్లో జుట్టు పెట్టారంటే అర్థం ఏం చేసుకోవాలి? ఇది ఎట్లా ఫలప్రదం అని అనుకోవాలనో సరే మరి ఇంత సదరు ఈ ఎల్లో పేపరే చెప్పాల్సి ఉంటుంది. సానుకూల వాతావరణంలో చర్చలు, ఎవరైనా సానుకూల వాతావరణం పెట్టుకుంటారు మరి, హార్డ్గాను కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో బస్తీ మీద సవాలా ఉండదు. కానీ ఇక్కడ గల్లీలో మాత్రం ఈ కిషన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలన్నీ దోషిగా పెట్టి బ్లాక్మెయిల్ చేశారని చెప్పాలి. ఒక రకంగా అయ్యా నాకు ఈ పని చేసి పెట్టండి అనకుండా నువ్వు దొంగవు, నువ్వే పెద్ద చీటర్ అని చెప్పేసి అని తర్వాత మళ్ళీ నువ్వే నాకు పని చేసి పెట్టాలంటే ఇక్కడ ఈ దబాయింపు పనితీరు చూసావా, అది కేవలం రేవంత్ రెడ్డి గారికే సొంతం. సహజంగా ఎవరైనా చేస్తారు, ఇట్లా పని ఎందుకు ఆపిన కిషన్ రెడ్డి గారు, మీరు ఇట్లా చేయడం ధర్మం కాదు కదా, నాకు పని చేసి పెట్టండి అని రిక్వెస్ట్ పూర్వకంగా మాట్లాడతారు. కానీ ఇతను చేసింది ఏంది, బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని మాటలు అనాలనో పబ్లిక్ మీటింగ్ అనేసరికి పబ్లిక్లో నెగిటివిటీ వచ్చేస్తే మళ్ళీ వీళ్ళే రివర్స్గా బీజేపీ వాళ్ళే అయ్యో మాకు నెగిటివ్ వచ్చింది, లేదు మేము మా నెగిటివ్ని కడుక్కోవాలంటే మళ్ళీ రేవంత్ రెడ్డి శరణ్ కోరుకోవాలి అనే తీరులో చేసుకొస్తున్నటువంటి ఈనాటి ఈ రేవంత్ రెడ్డి రాజకీయం చూస్తే భలే గమ్మత్తుగా ఉంది. ఇది హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం విస్తరణపై కేంద్ర మంత్రితో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఫేజ్ 1 విలువ నిర్ధారణ, స్వాధీనానికి రుణ సేకరణ, ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, ఇందుకు అవసరమైన రుణ సేకరణకు సంబంధించిన అంశాలపై కన్సల్టెంట్తో సమగ్ర అధ్యయనం చేయించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. మరి ఏ సమగ్రమైనటువంటి
నివేదిక అధ్యయనం లేకుండానే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడని కేంద్రం భావిస్తుందా? దాంట్లో మెచ్యూరిటీ లేదనిపిస్తుందా? లేదా దాంట్లో అనుమానాలు ఉన్నాయనిపిస్తున్నాయా? మరి రేవంత్ రెడ్డి ఇంత తప్పుడు నిర్ణయం తీసుకొని ఇంత ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ చేసి వ్యవహారం చేసి జటిలం చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు క్షమాపణ చెప్పడు? రేవంత్ రెడ్డితో ఎందుకు క్షమాపణ చెప్పారు? ఎవరిని మోసం చేస్తున్నారనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి తప్పు చేసి తాను అన్మెచ్యూరిటీగా ఫాలో కాకుండా అసమగ్రమైనటువంటి నివేదికలతోటి వ్యవహారం చేసి కేంద్రాన్ని ఇరికిచ్చాడు, కేంద్రాన్ని అబాస్పాలు చేశాడని భావించాలా? ఇది ఏమి లాజిక్కు? అంటే ఇక్కడ కేంద్రం ఏం భావిస్తుంది? ఎవేడ్ ఆఫ్ లా అయిందని అనిపిస్తుందా? లేదా మెచ్యూరిటీ లేని విధానం వల్ల జటిలం అవుతుందా? లేదు ఇక్కడ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తెలంగాణకు అధికారాలు ఎక్కువ ఉన్నాయి, మాకు పట్టు లేదు, మీరు ఇలా చేయకూడదు కాబట్టి దాన్ని రద్దు చేసి మళ్ళీ నివేదికలు ఏదో తయారు చేసి పాయింట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పెట్టేసి ఆ ఫ్యాక్టర్ల మీద వాళ్ళ పెత్తనం తీసుకోవడానికి కుట్ర జరుగుతుందా? మరి ఆ కుట్రకు మీరెందుకు తలదించారు అంటే ఇక్కడ ప్రశ్నలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు తప్పుడు నివేదికల ప్రకారం పని అసమగ్రంగా చేసేసాడా అనేది ప్రశ్న. మరి ఇట్లాంటి దాని మీద చేస్తున్నప్పుడు మరి కేంద్రాన్నో ఎవరినో ఎందుకు బదనాం చేశాడు? తన తప్పును ఎందుకు ఒప్పుకోవట్లేడు? నా ఫెయిల్యూర్ ఉందని చెప్పకుండా ఇక్కడ కేంద్రం మీద నిందలు ఎందుకు వేశాడు అనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత మరే ఇక్కడ నివేదికలు తప్పైనప్పుడు ఈ ఫ్యాక్టర్లో రేపొద్దున కేంద్రానికో వాళ్ళ ఫ్యాక్టర్సే వాళ్ళ అనుకూలంగా పనిచేస్తుంటే మీరు మన తెలంగాణ హక్కులను, ప్రయోజనాలని, మన ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు? ఇట్లాంటి పరిస్థితులకు ఎందుకు తీసుకెళ్తున్నారు అనేదే కదా ఇక్కడ ప్రశ్న. మరి వేచి చూద్దాం అసలు ఎస్బీఐ ఎలాంటి నివేదికలు ఇస్తాయో, ఏం జరుగుతుందో ఇక్కడ వీళ్ళేమన్నారో చూద్దాం. మొదటికి వచ్చిన రుణ వ్యవహారం అంటే మీ గినాలు అంతే కాదు, అసలు మేము శాంక్షన్ చేయం, అసలు రివిజన్ చేయాల్సిందే అంటే మళ్ళీ డిపిఆర్లు, మళ్ళీ ఎంఓఈలు అన్నీ కూడా చెకింగ్ అవుతాయి. ఈ చెకింగ్ చేసేటువంటి కన్సల్టెన్సీ లీడ్ ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ చేతిలో పెట్టారు. భలే పెట్టాడు ఫిట్టింగ్ వీళ్ళు మాత్రం. ఇప్పుడు ఆవులు కొట్లాడి దూడల కాళ్ళు విరిగినట్టు అయింది హైదరాబాద్ మెట్రో పరిస్థితి. కేటీఆర్ క్రెడిట్ని చోరీ చేసే వ్యవహారంలో నువ్వెంత అని ప్రతి సవాలు విసురుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చివరికి మెట్రో రైలునే ఆగం చేసే గాడికి తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి ఢిల్లీ దాకా పోయి 3 రోజులు అడావుడి చేసి సాధించింది ఏమిటి? కేంద్ర మంత్రితో గంటలు చర్చలు జరిపి మెట్రోకు వరగబెట్టింది ఏంది అని పరిశీలిస్తే మెట్రో 2వ దశ విస్తరణ సంగతి దేవుడి వరకు మొదటి దశకే మోసం వచ్చింది. ఇప్పటికే అంపశయ్య మీద ఉన్న ఫేజ్ 1 భవిష్యత్తు ఏమిటో అర్థం కాని పరిస్థితులు ఏర్పడింది. ఇప్పటికే ఆర్థిక నష్టాలతో కోనరిల్లుతున్నటువంటి మెట్రోను రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి మరింత లోతుగా ఊబిలోకి తోసేశారా అనేది ఇక్కడ దాకుంది. ఇంకో పేజీలో ఉంటుంది. వారం రోజుల్లో 2 విరుద్ధ ప్రకటనలు, హైదరాబాద్ మాట, ఢిల్లీలో ఒక మాట. దీనిని బాబు ఏమిటి? తిరుమలేశ అదొకటి. రెండవది సో ఈ విషయంలో కేటీఆర్ గారి వాక్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మెట్రో లూటికి ముఖ్యమంత్రి స్కెచ్, వాటిని తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములు, అనుచరులకు కట్టబెట్టే భారీ కుంభకోణం. మొదటి నుంచి చెప్తా ఉన్నాను, వీరి పాలనలో, కేటీఆర్ గారి పాలనలో కానీ, కేసీఆర్ గారి బీఆర్ఎస్ పాలనలో కేవలం 4 ఉద్యోగాలు వచ్చాయి, 4 ఫ్యామిలీ మెంబర్స్కే దోపిడీ అయింది, ఫ్యామిలీ దోపిడీ అని చెప్పి భావించాం. కానీ ఈరోజు జంబో ఫ్యామిలీ ప్యాక్ దోపిడీ జరుగుతూ ఉంది. జంబో ఫ్యామిలీ ప్యాక్ దోపిడీ అంటే మనకు తెలుసు, మామూలుగా మన బిర్యానీ పాయింట్ పోయినప్పుడు ఫ్యామిలీ ప్యాక్ అంటే 4 తినొచ్చు, జంబో ఫ్యామిలీ అంటే ఒక 10-20 మంది అయినా తినొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ప్యాక్లో ఎవరెవరు ఉంటారంటే అన్నదమ్ములు, దాయాదులు, కొడుకులు, కోడన్లు, మనవలు, మనవరాలు, సడ్డకుడు, ఏపురాలు ఇదంతా కూడా బంధువర్గం కదా. ఇంతమంది వచ్చినప్పుడు జంబో ప్యాక్ బిర్యానీ కావాల్సి వస్తుంది. అలాగే ఈ జంబో ప్యాక్ దోపిడీ జరుగుతూ ఉంది. అన్నదమ్ములు ఏ విధంగా ఏదైతే వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ పేర్లని అంటే ఈ కుటుంబ పేర్లు వ్యక్తులు చెప్పుకుని కొంతమంది వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోస్తున్నారో అనే విషయాన్ని కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. అందుకే ఎల్ఎన్టీని రాష్ట్రం నుంచి తరిమేసిండ్రు. 14,000 కోట్ల అప్పును రాష్ట్రంపై రుద్దుతున్నారు. ఈ రాష్ట్రానికి జీతాలు ఇవ్వడానికో, కరెంటు బిల్లులు కట్టడానికో, రైతుకు భరోసా ఇవ్వడానికో, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే గతి లేని పరిస్థితుల్లో హాస్పిటల్లో పండుకుంటే హెల్త్ రియంబర్స్మెంట్ రాక, పెన్షన్స్ రాక, రిటైర్మెంట్ ఫండ్స్ రాక సూసైడ్ చేసుకుంటున్నారు. చచ్చిపోయినా కూడా రావట్లేదు. రైతు చనిపోతే
చనిపోయిన శవం ఉండగానే రైతు బీమా డబ్బులు రావాలని చెప్పినటువంటి దానికి ఈరోజు కర్మకాండాలు చేసినా కూడా దిక్కు లేకుండా డబ్బులు లేకుండా ఉన్న పరిస్థితుల్లో 14,000 కోట్ల రూపాయలు పెట్టి మెట్రో కొనాల్సిన స్తోమత మనకుందా? ఇది రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించాల్సిన విషయం. అంటే మనకు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు, నాకు అప్పు పడట్లేదు, నాకు పరిపాలించే చేత కావట్లేదు, మీరు వచ్చి పరిపాలించి మీరు అన్ని లెక్కలు తీసుకొని మీకు రావాల్సిన తీసుకొని నాకేమైనా ఇచ్చిపోండి అని చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. మరి 14,000 కోట్లకు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు చేపట్టాడు? ఎవరు చేస్తున్నారు? దీని వెనక ఏంది? దీని వెనక కుట్ర ఏమిటి? అంటే తక్కువ ధర కొనేసుకొని ఎక్కువ ధరకు అమ్ముకునేటువంటి ప్లాన్ చేయబోతున్నారు. అంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. దానికి లోన్ ఏదో తీసుకొచ్చుకుంటున్నారు, అప్పులు తీసుకొచ్చాను. మనం కూడా చూస్తాం కొన్ని సందర్భాల్లో తక్కువ ధరకు భూమి వస్తు కొందామన్నప్పుడు మన దగ్గర కొన్ని అమౌంట్కు అప్పు చేసి కొనుక్కుంటాం, ఆ తర్వాత మళ్ళీ మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుంటాం, అప్పు తీర్చుకుంటాం. ఇదే మెట్రో విషయంలో జరుగుతూ ఉంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు మాయోపాయాలు చేసి ఎల్ఎన్టీని ఏదో చేసే సొంతం చేసుకొని మళ్ళీ అమ్మకంలో లాభాన్ని ఆశించాలని చూస్తూ ఉన్నాడు. ఆ లాభం రాష్ట్ర ప్రభుత్వానికి కాదని ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గత సర్కారు ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు ఎందుకు ఆమోదం తెలపలేదు? తుగ్లక్ హిట్లర్ కలయికల రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ హామీలు నెరవేరిస్తేనే రాజకీయ సన్యాసం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. సేరింగపల్లి బీఆర్ఎస్ శ్రేణుల మీటింగ్లో కేటీఆర్ మెట్రో రైలుకు అనుసంధానంగా ఉన్న దాదాపు 250 ఎకరాల విలువైన భూములు, ఆస్తులను రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనుచులకు కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారు. అందుకే ఎల్ఎన్టీని బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రం నుంచి తరిమేసిండు రేవంత్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎల్ఎన్టీ 14,000 కోట్ల అప్పును ప్రజల మీద గుర్తుతున్నారు. ఇక్కడ స్పష్టంగా నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను, జరగబోయేటి కుంభకోణం ఏంటో అనేది. మూసీ ప్రాజెక్టు మీద కుంభకోణం ముందే, అందరికన్నా ముందే, అంటే చాలా లోతైన అధ్యయనం చేస్తూ విశ్లేషణాత్మకంగా తెలియజేసినటువంటి జర్నలిస్టుని, అనలిస్టు నేను. మూసీ వెనక 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉంది. అభివృద్ధి ఏ లేదు, సరోవరం ఏ లేదు, గాంధీ లేదు, ఎవరు లేరు. అది ఇద్దరు బడేబాయ్ చోటాబాయ్ కలిసి చేస్తున్నటువంటి భారీ కుంభకోణం. దానికి కింది స్థాయిలో గ్రౌండ్ వర్క్ జరిగిపోతూ ఉంది. రాబోయే రోజులు అది చూస్తాం. అలాగే ఈ మెట్రో విషయంలో కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ జరగబోయేది ఎలా ఉంది అంటే, ఇంతకుముందు చెప్పినప్పుడు ఖైలా పడిపోయింది, నష్టాల్లో ఉంది ఎల్లంటే, నాతో అవ్వట్లేదు, సబ్సిడీలు కావాలి, రకరకాల బెనిఫిట్స్ అడిగారు, అవి ఇవ్వడానికి కుదరలేదు, మీరు కావాలంటే వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ చేత బలవంతంగా అమ్మకానికి ఒప్పించారని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తున్నారు. అంటే 3,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వర్తున్నటువంటి మెట్రోని కేవలం 1,300 కోట్లు 14 కోట్లకే అమ్మేసిపోతున్నారంటే దాంట్లో లాజిక్ ఏమిటి? వాళ్ళంతా తక్కువ ధరకి అమ్ముకుంటున్నారు, కొనేవాళ్ళు లేరా? 3,000 కోట్లని అమ్మితే, ఎవరైనా ఆస్తిని అమ్ముకుంటే 3,000 కోట్లు అంటే 3,500 కోట్లు 600 కోట్లకు అమ్ముకుంటారు, లేదా 3,000 కోట్లకి అమ్ముకుంటారు. కానీ సగానికి సమం అమ్ముతున్నారంటే పూర్తి స్థాయి దివాలా తీసి వ్యవహారికంగా రెవెన్యూలో నష్టం ఉంది ఆస్తిపరంగా. అంటే మన కోట్ల రూపాయల పెద్ద బిల్డింగ్ ఉంది అనుకుందాం, ఉదాహరణకు పేద బిల్డింగ్ వాల్యూ 1 కోటి రూపాయలు అయినా దాని ద్వారా జనరేట్ కానప్పుడు, రూపాయి కిరాయి రానప్పుడు ఏమనుకుంటున్నాం? మరి నష్టాల్లో ఉన్నట్టు కాదు కదా, ఆదాయాన్ని పెంచుకునే మార్గం చేస్తాం. సరే, ఏదైనా సరే ఎల్లంటే అమ్మాలనుకుంది, లేదు వీళ్ళు అమ్మిచ్చేలా చేశారు, కొనేసి దాని దీంట్లో అనుమానం ఏముంది, స్కామ్ ఏముంది? హ్యాపీగా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆస్తి పెరిగినట్టే కదా. 1,500 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్ల ఆస్తి పెరిగినట్టుగా బ్యాలెన్స్ షీట్లో పెరిగింది కదా అనుకోవచ్చు. కానీ అక్కడే లాజిక్ ఉంటుంది. కొనడం అనివార్యం అయిన తర్వాత మళ్ళీ అమ్మకం మొదలు పెడతారు, బిట్లుగా మొదలు పెడతారు. అంటే మనం స్పష్టంగా మనం ఎల్బీ నగర్ నుంచి ప్రారంభమైతే మనకు ముషిరాబాద్ దగ్గర ఒక కమర్షియల్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ బిగ్ బజార్ దగ్గర పంజగుట్టలో ఉంటుంది, తప్పితే ముందుకెళ్తే అమీర్పేటలో ఉంటుంది, ఆ కింద ఎర్రమంజిల్ దగ్గర కూడా ఉంటుంది. అంటే పంజగుట్ట ఈ దగ్గరలో 2 ఉంటాయి. ఇక్కడ ఈ కమర్షియల్ స్పేసెస్ అంటారు, సోర్స్ ఇచ్చాయి. ఇంకపోతే ముందుకు పోతే కూడా ఉన్నాయి, చాలా దిక్కులో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ల్యాండ్స్ ఏవైతుందో, ఈ హబ్బు ఏదైతే ఉందో కమర్షియల్ హబ్బు, బిట్లుగా అమ్మేస్తారు. బిట్లుగా అంటే పంజగుట్ట ఏరియా ఒకరికి, ఎల్బీ నగర్ ఒకరికి ఇట్లా అమ్మేస్తుంటే కొనేవాళ్ళు ఎవరు? మళ్ళీ ఈ జంబో ఫ్యామిలీ ప్యాక్ల వాళ్ళకే కదా అట్లా అమ్మేసుకుంటారు. అప్పుడు కూడా మళ్ళీ ఏంటి, ఈ 3,000 కోట్ల రూపాయల ఆస్తి కాదు, ఇది మనం 1,500 కొన్నాం కాబట్టి 1,501 కోటి రూపాయలతోటి లాభానికి అమ్మాము, 1 కోటి రూపాయల లాభం ఆర్జించింది అని చెప్పి దుర్మార్గమైన ఎత్తుకడ దాగి ఉంది.
అర్థమైందా? ఇది 3,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి ఈ ఎల్ఎన్టీని, ఈ మెట్రోని 1,500 కోట్లకే కొని, 1,500 కూడా కాదు 1,300 కోట్లకే ఏదో కొనుగోలు చేస్తున్నారు. సరే 1,500 కోట్లు అనుకుందాం. 1,501 కోటి రూపాయలకు అమ్మేసి మేము ₹1,00,00,000 సంపాదించామని భుజాలు జరుచుకొని వాట్సాప్ యూనివర్సిటీలో, గాంధీ భవన్లో ఫేక్ అకౌంట్లు అంతా కూడా భుజాలు జరుచుకుంటారు. తెలియని ఎర్రి జనాలు మాత్రం ₹1,00,00,000 సంపాదించాలనుకుంటారు. కానీ 3,000 కోట్ల రూపాయలది ₹1,00,00,000 ఎట్లా లాభం అవుతుందని చెప్పి అడిగే నాదులు లేకుండా అడిగేవాడిని జైల్లో వేస్తారు. ఇప్పుడు నేను ఈ స్టోరీ చేశాగా, రేపు పాపం నన్ను కూడా వీళ్ళు ఏదో కేసులు ఇరికిచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఇట్లాంటి నిజాలు చెప్పే వాళ్ళకు వద్దు, ప్రశ్నించే వాళ్ళు వద్దు వాళ్ళకు. ఇకపోతే ఇది ఎల్ఎన్టీ దుర్మార్గం. ఎల్ఎన్టీ వ్యవహారం మీద, మెట్రో మీద రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యవహారంలో ఈడ స్పష్టంగా దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు ఈ మెట్రో వ్యవహారంలో అండ్ ఎస్బీఐ వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారా, తప్పు చేసిరు కాబట్టి రివిజను, మళ్ళీ డిపిఆర్లు, మళ్ళీ ఎంయూలు, మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్, కన్సల్టెన్సీ చేయాలని చెప్పి కేంద్రం అంటే తల ఉంచుకొని వస్తున్నావా, తల దించుకొని వస్తున్నారా, తలెత్తుకొని వస్తున్నాడా అనేది ఇక్కడ స్పష్టంగా క్లారిటీగా మనం ఆలోచించాల్సిన విషయం. దీని వెనక భారీ కుంభకోణం ఉందని స్పష్టంగా చెప్తున్నాను కదా. కుంభకోణం ఎల్ఎండ్ ఈ మెట్రో వెనక కుంభకోణం దాగి ఉంది. భవిష్యత్తులో అది ఈ వార్తలు ఇదంతా కూడా మనం పేపర్ హెడ్లైన్లను చూడబోతాం.